అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జోగు రామన్న పరిచయం అక్కర్లేని వ్యక్తి, మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి, ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నారు. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంది, ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. అన్న, ఏంటి పరిస్థితి, ఎట్లా నడుస్తుంది, ఏంటి? మాకు పోయినసారి కూడా అసెంబ్లీ ఎన్నికలలో అయితే పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో 2 శాసనసభ్యులను గెలుచుకున్నప్పటికీ కూడా ఓవరాల్గా 7 నియోజకవర్గాల్లో మాకు 4,65,000 ఓట్లు వస్తే భారతీయ జనతా పార్టీకి 4 శాసనసభ్యులు గెలిచినప్పటికీ కూడా 4,48,000 మాత్రమే రావడం జరిగింది. అంటే ఆ రోజు కూడా మేము పార్లమెంటు పరిధిలో 17,000 ఓట్ల ఆధిక్యత అప్పుడున్నాం. ఆ రోజు మరి ఈరోజు అయితే కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పి 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీల పేరుతో అబద్ధాలు పదే చెప్తూ ప్రజలను మోసగిస్తూ ఈరోజు రేవంత్ రెడ్డి స్వయంగా వారే చెప్పడం జరిగింది. తెలంగాణ ప్రజలు అబద్ధాలు చెప్తేనే నమ్ముతున్నారు కాబట్టి నేను కూడా అన్ని అబద్ధాలు అని చెప్పి మరి ఈరోజు వారు కూడా చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు ఈరోజు ఏం చెప్తా ఉన్నారు, రేపు భారతదేశం యొక్క ప్రధాని రాహుల్ గాంధీ అయితేనే మాత్రం ఈరోజు 420 హామీలు అమలు చేస్తాం తప్ప లేకపోతే కావని చెప్పి మళ్ళీ అబద్ధం ఆడతారు. అదే రకంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు కూడా స్వయంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చి కూడా కనీసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విషయం కావచ్చు, పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల యొక్క విషయంలో కాబట్టి ఏ ఒక్క మాట కూడా మాట్లాడకుండా కేవలం వేరే రాష్ట్రాలు వేరే జిల్లాల యొక్క పనులు ప్రారంభోత్సవాలు భూమి పూజకి పరిమితమైనటువంటి నరేంద్ర మోడీ గారు అంటే వీరిద్దరూ తోడు దొంగలే. ఆ రోజే ప్రత్యక్ష సాక్షిగా ఆదిలాబాద్ ప్రజలు ఉన్నారు. మా బడే బాయ్ అని చెప్పి ఈయన రేవంత్ రెడ్డి మాట్లాడతారు, మా చోటే బాయ్ అని చెప్పి నరేంద్ర మోడీ గారు మాట్లాడతారు. ఇద్దరు కూడా ఖచ్చితంగా తోడు దొంగలే. కాబట్టి ఇవాళ ఎన్నికలప్పుడు గతంలో 2019లో ఇచ్చినటువంటి హామీలు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు మోసం చేసిండు. ఇలా మహిళలకు ఆ ఏదైతే నల్లధనాన్ని కూడా మరి పూర్తిగా జమ చేసి పెట్టిన ఒక్కొక్క మహిళా ఖాతాలో 15 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి, రైతుల ఆదాయం డబల్ చేస్తామని చెప్పి, ఇవాళ మరి గ్యాస్ సిలిండర్ని కూడా 500 రూపాయలకే ఇస్తామని చెప్పినటువంటి వ్యక్తి ఇలా పెట్రోల్ డీజిల్ విషయంలో కానీ అన్నీ కూడా నరేంద్ర మోడీ గారు సంవత్సరానికి 2 కోట్ల నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆయన కూడా 2019 ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేదు. మొన్న 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు కూడా టోటల్గా ఈ రాష్ట్రం ప్రజల్ని మోసం చేసిండు. కాబట్టి రేపు ఖచ్చితంగా ఆదిలాబాద్లో కాదు యావత్ తెలంగాణ రాష్ట్రంలో కూడా 17 స్థానాలు ఇలా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటామని చెప్పి మా ధీమా వ్యక్తం. ఒక విషయం చెప్పండి అన్న, ఇప్పటికే మీ పార్టీ నుండి చాలామంది మీ పార్టీ వీడుతున్నారు, కాంగ్రెస్లో కలుస్తున్నారు. ఒక్కొక్కరుగా మీ సహచరుడు మీతో కలిసి పనిచేసిన మాజీ మంత్రి అటు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కూడా అదే బాటలో ఉన్నాడని ప్రచారం జరుగుతుంది. నేను ఇప్పుడు నా ఉపన్యాసంలో కూడా చెప్పడం జరిగింది. ఈరోజు ప్రజలు ధర్మం తరపున్నారు, న్యాయం తరపున్నారు. ఇలా నాయకులు ఎందరు పోయినా ఇలా పశువుల కంటే హీనంగా మరి వ్యవహరిస్తున్నటువంటి నాయకుల పట్ల ప్రజలకు విశ్వాసం లేదు. ఇలా ప్రజలందరూ న్యాయం ధర్మాన్ని కేసీఆర్ గారిని కోరుకుంటున్నారు. ఇలా కేవలం పవర్ని నమ్ముకొని వాళ్ళ ఆస్తుల యొక్క రక్షణకో వాళ్ళు పవర్లకు మరినటువంటి వ్యక్తులు నాయకులు అయినంత మాత్రాన ప్రజలు మా కోట్లో ఉన్నారు, బీఆర్ఎస్ కోట్లో ఉన్నారు. రేపు ఎన్నికల తర్వాత మీకు అర్థమవుతుంది, నాయకులు ఒకవైపు అవుతారు, ప్రజలు ఒకవైపు అవుతారు. అప్పుడు బహుజనవాదాన్ని తెలంగాణవాదాన్ని కలిపి చూపిస్తారని చెప్పి కూడా నేను మీకు ఇంకొక విషయం చెప్పండి అన్న. ముఖ్యంగా కాగజ్నగర్ పట్టణంలో ఇటీవల మోడీ వచ్చి 1,000 కోట్ల రూపాయలతో 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నాం అన్నారు. ఏంటి, ఏ విధంగా చూడొచ్చు? మీరైతే ముందు నుండి దాని మీద ఒక విజన్ మీద ఉన్నారు పట్టణం మీద. అంటే మీరు చూస్తున్నారు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో కానీ పార్లమెంట్ పరిధిలో కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 10 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఏ ఒక్కటి కూడా కాగజ్నగర్ కానీ కాగజ్నగర్ నియోజకవర్గంలో కానీ ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో కానీ ఆనాడు ఎంపీ గారు సోయం బాపురావు గారు కూడా గెలిచి 5 సంవత్సరాల్లో
మరి ఏం చేసిండో ప్రజలందరికీ తెలుసు. అందుకొరకు ఇలా బీజేపీ పార్టీ పరిస్థితి ఏమైంది, ఇలా కాంగ్రెస్ పార్టీ ఏమైంది, ఇలా 130 సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ కావచ్చు, ఇలా అనేక సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఆనాడు జనసంఘ్ కావచ్చు, జనతా పార్టీ కావచ్చు, ఇలా భారతీయ జనతా పార్టీ పేరుతోటి నామాలు రూపాలు చేంజ్ అయినా పార్టీ పద్ధతులు అంతా కూడా ఒకటే. కాబట్టి ఇలా వాళ్ళు ఏం చేశారు, అందుకొరకే 10 ఏళ్లలో చేసిన తెలంగాణ కేసీఆర్ గారి యొక్క అభివృద్ధి సంక్షేమం ఇలా కనబడుతూ ఉంది. కేవలం వాళ్ళ హిందుత్వం పేరుతోటి, వీళ్ళ అరాచకాల పేరుతోటి, అక్రమాల పేరుతోటి కాంగ్రెస్ బీజేపీలు చేస్తుంది తప్ప ఇవాళ నరేంద్ర మోడీ గారు కాగజ్నగర్ పట్టణానికి వచ్చినా, ఆదిలాబాద్ పట్టణానికి వచ్చినా ఏ ఒక్కటి కాగజ్నగర్ పట్టణానికో కాగజ్నగర్ నియోజకవర్గం చేస్తానని చెప్పాలి. ఆదిలాబాద్కి వచ్చినప్పుడు ఆదిలాబాద్ చేస్తామని చెప్పాలి. ఎక్కడో రామగుండం, ఎక్కడో ఏదో పెద్దపల్లి దాని గురించి మాట్లాడితే ఎవరు నమ్ముతారు? నువ్వు స్వయంగా ఒక భారతదేశ ప్రధానిమై ఉండి కాగజ్నగర్ పట్టణం గురించి మాట్లాడు, కాగజ్నగర్ యొక్క నియోజకవర్గం యొక్క అభివృద్ధి గురించి మాట్లాడు, ఆదిలాబాద్ గురించి మాట్లాడు. కాబట్టి ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో ఆ 2 పార్టీలకు బుద్ధి చెప్తున్నారు. ఎట్లుండబోతుంది అంటే ఈ ఎంపీ అభ్యర్థి ప్రచారం బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఉండబోతుంది రానున్న రోజుల్లో? మాకు చెప్పి ప్రజల దగ్గర పోతుంది. గతంలో మేము ఈరోజు ఏం చెప్తాం మీకు తెలుసు. ఇలా కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పి 6 గ్యారంటీలతో ఇలా బయటపడ్డది, 420 హామీలతో బయటపడ్డది. అట్టనే నరేంద్ర మోడీ గారు ఇవాళ నిజంగానే వాళ్లకు ప్రజల్లో బలం ఉంటే ఇవాళ వేరే పార్టీ నుంచి వలసలు తెచ్చుకుని ఇలా మా పార్టీ ఉన్నటువంటి క్యాండిడేట్నే మరి ఇలా వాళ్ళు పార్లమెంట్ అభ్యర్థిగా డిక్లేర్ చేసుకున్నారు. ఈ రకంగా ఇలా భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ నుంచి తీసుకొని ఒక 8-9 మందికి అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ మా పార్టీ అభ్యర్థిని తీసుకోవడం, లేకుంటే ఎవరో ఉపాధ్యాయులను తెచ్చుకోవడం అంటే ఇలా ఆ పార్టీల యొక్క పరిస్థితి మీకు అర్థమవుతుంది. వాళ్ళు ఏం చెప్పుకొని పోతారు, వాళ్ళ క్యాండిడేట్లు దొరికినటువంటి పరిస్థితి అంటే ఇలా ప్రజలు వాళ్ళ మీద విశ్వాసం లేదు, ఓడిపోతామన్న భయంతో ఇలా క్యాండిడేట్లను మారుస్తూ మా క్యాండిడేట్లను జైన్ చేసుకొని కండవాలు కప్పిన తెల్లర టికెట్లు ఇస్తున్నారంటే మాకు బలం ఉంది, తెలంగాణ వాదం ఉంది. మేము ఇలా లేస్తే జై తెలంగాణ అంటాం, పడుకునేటప్పుడు జై తెలంగాణ అంటాం. ఒకటి జై సోనియా గాంధీ అంటాడు, ఒకటి బోలో భారత్ మాతాకి అంటాడు, ఒకటి జై శ్రీరామ్ అంటాడు. ఇవాళ వారిని నమ్ముతలేరు కాబట్టి మాకు ఇవాళ ఇంత పెద్ద మరి సైన్యం ఉంది. భారత రాష్ట్ర సమితి సైన్యం ఒక్కొక్కడు ఒక ఇంటికి మాకు వార్డు కమిటీలు ఉన్నాయి, గ్రామ కమిటీలు ఉన్నాయి, అనేక బూత్ కమిటీలు ఉన్నాయి. ఎక్కడికక్కడ పనిచేస్తాం. ఇవాళ తెలంగాణ వాదం బతకాలంటే, తెలంగాణ రాష్ట్రంలో మరి ఇలా ప్రజలకు సురక్షితంగా ఉండాలంటే కేసీఆర్ నాయకత్వం అవసరం. ఈ దొందు పార్టీలు రేపు ఒక్కటైపోతాయి. ఈ రేవంత్ రెడ్డి ఎన్నికల తర్వాత రేపు మరి భారతీయ జనతా పార్టీకి వచ్చు ఈ చోటేబాయ్ బడేబాయ్ కలిసి ఈ రాష్ట్రాన్ని దేశాన్ని లూటీ చేస్తారని చెప్పి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు సురక్షితంగా ఉండాలంటే కేసీఆర్ నాయకత్వం కావాలని చెప్పి మేము ఇంటింటి ప్రచారం చేసి తప్పకుండా మా అభ్యర్థిని గెలిపించుకుంటాం. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. బడబాయ్ చోటబాయ్ ఒకటే ప్రమాదం ఉంది, రానున్న రోజుల్లో అదే జరగబోతుందని ఆదిలాబాద్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న చెబుతున్న పరిస్థితి. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే పార్లమెంట్ పరిధిలోని ఎంపీ ఆత్రం సక్కు అభ్యర్థికి, ఎంపీ అభ్యర్థికి ఓటేసి గెలిపించాలని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న రాజకీయాలు రసవత్తరంగా మారబోతున్నాయని చెప్పక తప్పదు. సుమంతరావు అవినాయక్, RTV ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.